స్కామ్ దాదాపు ఓ కొలిక్కి వచ్చేసినట్టేనా? లిక్కర్ స్కామ్ వ్యవహారంలో రాజ్ కేశిరెడ్డి గనక అసలు లబ్ధిదారులు ఎవరు, అసలు గుత్తేదారు ఎవరు అనేది గనక తేల్చి చెప్పేస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఓ పక్క ఆయన నోరు విప్పట్లేదు అంటున్నారు, పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు అంటున్నారు. మరో పక్క అసలు లబ్ధిదారుడు ఎవరో చెప్పేశారు, అసలు లబ్ధిదారుడి మీదే గురిపెట్టి ఇప్పుడు సిట్ విచారణ చేస్తోంది అనేది. అయితే ఇందులో ప్రధానంగా రాజ్ కేశిరెడ్డి, చాణక్య వీళ్ళిద్దరూ ఈ కేసులో చాలా కీలకం. వీళ్ళిద్దరూ కనుక నిజాలు బయట పెడితే మొత్తం ఎవరు అసలు దీని వెనక, తెర వెనక ఉండి కథ మొత్తం నడిపిన బిగ్ బాస్ ఎవరు అనేది తేలిపోద్ది. దాదాపు 8 గంటల పాటు తాజాగా సిట్ విచారించింది వీళ్ళిద్దరిని. కానీ పొంతం లేని సమాధానం చెప్పారు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తున్నమాట. ప్రస్తుతం రాజ్ కేశిరెడ్డే మొత్తం సూత్రధారి అయితే, మొత్తం కర్త కర్మ క్రియ ఆయనే అయితే, విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఈ పాటికి చెప్పేయాలి ఎవరు ఉన్నారో ఏంటో, లేదంటే ఆయనే తిన్నారా ఏంటనేది. ఆయనేమో అసలు ఈ శాఖకే నాకు సంబంధం లేదని ఒక పిటిషను, మళ్ళీ అసలు ఏపీ సిఐడి తెలంగాణలో ఉన్న